కామెంట్ చేసేయండి. నేనైతే సూపర్ ఉన్నాను. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మీషో నుంచి నేను కొన్ని కుర్తా సెట్స్ అనేవి తీసుకున్నానండి. వాటి రివ్యూ అనేది చేస్తున్నాను అనమాట. సో నేనైతే 3 కుర్తా సెట్స్ తీసుకున్నాను. అంటే కుర్తా విత్ ప్యాంట్ అనమాట. అండ్ డైలీ వేర్ పర్పస్ కోసం నేను తీసుకున్నాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా వాటి క్వాలిటీ ఏంటి, ప్రైస్ ఎంత, ప్రతిదీ కూడా డీటెయిల్ గా వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేను తీసుకునేవి 3 కుర్తా సెట్స్, 3 కూడా ఒకే సేలర్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇందులో ఫస్ట్ చూపిస్తా. సో నేను కూడా ఇప్పుడు వరకు చూడలేదు, జస్ట్ ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. సో కుర్తా అయితే ఫస్ట్ కుర్తా ఎల్లో కలర్ అండి. మనకి ఇది క్రేప్ మెటీరియల్ అనమాట. మనకి ప్యాంట్ అండ్ కుర్తా రెండు కూడా క్రేప్ మెటీరియలే. అండ్ వీటి ప్రైస్ వచ్చేటప్పటికి 250 రూపీస్. నేను సైడ్ క్లిప్ అనేది యాడ్ చేస్తాను, దీని ఫోటో అనేది మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. నేను వేసుకొని కూడా సైడ్ క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను. సో వేసుకున్నాక ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్ గా తెలుస్తుంది అనమాట. సో ఇదైతే క్రేప్ మెటీరియల్. ఇలా మనకి నెక్ అయితే వచ్చింది, 3/4 హ్యాండ్స్ అండి. సో క్రేప్ అనేది సమ్మర్ లో అంత మంచిగా అయితే ఉండదు నాకు తెలిసి. కాకపోతే నార్మల్ గా ఇంట్లో వేసుకోవడానికి డైలీ వేర్ పర్పస్ అయితే మాత్రం ఓకే అనమాట. అండ్ ప్రైస్ కి వచ్చేటప్పటికి 250 రూపీస్ కి 250 రూపీస్ కి మనం ప్యాంట్ అండ్ కుర్తా రెండు ఇస్తున్నారంటే నాకు తెలిసి కొంచెం బెటర్ అనిపించుకోవచ్చు. ఎందుకంటే నార్మల్ గా ఒక కుర్తానే ఈ మధ్యన 330 రూపీస్ లేనిదే అసలు రావట్లేదు అనమాట. సో అలాంటిది మనకి ప్యాంట్ కూడా వస్తుంది. అండ్ కలర్ అయితే బాగుంది, నాకు పిక్ లో చూడగానే బాగా నచ్చింది. ఓకే అంటే 100కి 8 and 7 మార్క్స్ అలా అనమాట. అంతే అట్లా ఉంది అనమాట. అంటే 100కి 100% రికమెండ్ అని చెప్పను, బట్ డైలీ వేర్ డైలీ పర్పస్ ఇంట్లో వేసుకోవడానికి అయితే ఓకే. అండ్ వింటర్ లో అయితే ఇంకా 100% వేసుకోవచ్చు. సమ్మర్ లో అనేది క్రేప్ అనేది ఎండకి ఉండలేమేమో అన్నది నా అభిప్రాయం అనమాట. అండ్ ఫస్ట్ కుర్తాకి వచ్చేటప్పటికి ఇది. అండ్ దీనికి కాంబినేషన్ గా మనకి మెరూన్ అనేది ప్యాంట్ ఇచ్చారనమాట. సో ఇది కూడా క్రేపే, మనకి లాడా ఇచ్చారు. అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్, ఇక్కడ చిన్న కటింగ్ కూడా ఇచ్చాడు. సో స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. వేసుకున్నాక ఎలా ఉంటుందో సైడ్ యాడ్ చేస్తాను కదా, మీకే ఆటోమేటిక్ గా తెలుస్తుంది. సో ఇది కూడా క్రేపే. అండ్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం నాకు తెలిసి కుట్టు మీద కుట్టు ఇంకొకటి రీస్టిచ్ చేయించుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే సింగిల్ కుట్టే ఇచ్చాడు, కొంచెం అది కూడా దూరంగా ఇచ్చారనమాట. సో లోపల నేను చూపిస్తా. సో ఇక్కడ మనకి సింగిల్ కుట్టే ఇచ్చాడు, అది కూడా దూరంగా ఇచ్చాడు కనుక మనం ఇంకొక కుట్టు అనేది టైలర్ చేత వేయించుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు మన దగ్గర ఉంటుంది. అంటే రఫ్ అండ్ టఫ్ డైలీ వేసుకున్నా కానీ చిరిగిపోకుండా ఉంటుంది. లేదంటే వాడు చాలా దూరం కుట్టు కదా, తొందరగా చిరిగిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఫస్ట్ కుర్తా అయితే ఇది. అండ్ దీని కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ అయితే ఇది. యాక్చువల్లీ ఈ 2 కుర్తాస్ తీసుకోవడానికి రీజన్ ఇదే అనమాట. నేను జనరల్ గా స్క్రోల్ చేస్తా ఉంటే నాకు ఈ కుర్తా సెట్ కనిపించింది, కలర్ బాగుంది కదా అని చెప్పేసి నేనైతే ఇది ఆర్డర్ చేస్తాను. దీంతో పాటు 2 కూడా ట్రై చేద్దామని తీసుకున్నా. సో ఈ కుర్తాకి ఈ కలర్ ప్యాంట్ అనేది వచ్చింది. నాకు ఎందుకు ఈ కలర్ చాలా బాగా అనిపించింది. అండ్ వేసుకున్నాక చూడాలి ఫొటోస్ లో ఎలా వస్తుంది ఏంటి అనేది. సో ఈ 3 కూడా క్రేప్ మెటీరియలే, 3 కూడా సేమ్ ప్రైస్, సేమ్ సేలర్ నుంచి వచ్చాయి అనమాట. మనకి ఫ్రంట్ నెక్, 3/4 హ్యాండ్స్, స్ట్రైట్ కుర్తా. ఇంకా స్ట్రైట్ అంటే ఇంకా ఫుల్ లాంగ్ వస్తుంది అనమాట, మనకి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ అవని ఇది అంతా కూడా బాగా అనిపించింది. ఫొటోస్ లో బాగుంది. అండ్ కొంతమంది తీసుకున్న వాళ్ళు కూడా పిక్స్ పెడతారు కదా, సో వాటిలో కూడా ఇది నాకు ఎందుకు బాగా అనిపించింది. సో నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను మీకు. అండ్ దీనికి కూడా సేమ్ అంతే, మనకి కాదు దీనికి కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్. ఇక్కడ మనకి ఎలాంటి కట్ ఇవ్వలేదు, దానికైతే కట్ ఇచ్చారు. దీనికి ఏంటంటే మనకి ఎలాస్టిక్ వచ్చింది. సో ఫస్ట్ చూపించిన దానికి లాడా ఇచ్చారు, దీనికి మాత్రం ఎలాస్టిక్ ఇచ్చారనమాట. బ్యాక్ అనేది ఎలాస్టిక్ వచ్చింది. ఫ్రంట్ కి వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది. సో మేబీ సరిపోతుంది. నేనైతే ఎం సైజ్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. నాకు ఎం సైజ్ అనేది చాలా పర్ఫెక్ట్ అనమాట. సో ఇంకా
ఎంఎం తీసుకున్నాను. పాకెట్స్ ఏమీ లేవు, మీకు సైజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇంకా అంతా కూడా స్ట్రైట్ కట్ ప్యాంట్, అంతే పెన్సిల్ కట్ లా ఉంది ఇది. సో ఇది నాకు ఎందుకు చాలా బాగా నచ్చింది పిక్ లో కూడా. సో ఇదైతే నేను 100% రికమెండ్ చేస్తే. ఇది నా 3 కుర్తాలు, ఇది నా ఫేవరెట్ కుర్తా సెట్ అనమాట. సో సెకండ్ కుర్తా ఇది, దీని ప్రైస్ కూడా సేమ్ 250 రూపీస్. నాకైతే 250 రూపీస్కి వచ్చింది. ప్రెసెంట్ ప్రైస్ ఎంత ఉందో అనేది స్క్రీన్ షాట్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ థర్డ్కి వచ్చేటప్పటికి ఇది. సో ఇది నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఏంటో చూడాలి అసలు దీని సంగతి. ఓకే 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 సో ఇట్లా వచ్చింది. ప్యాంట్ వచ్చేటప్పటికి ఈ కలర్. ఓకే, నాట్ బ్యాడ్. 250 రూపీస్కి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనిపిస్తుంది. అండ్ సేమ్ డిజైన్, ఇంకా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. ఇట్లా నెక్, 3/4 హ్యాండ్స్ అండ్ క్రేప్ మెటీరియల్, లైనింగ్ ఎలాంటిది ఉండదు, అలానే ఏం పల్చగా కూడా లేదు, బాగానే ఉంది. సో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఫస్ట్ 2 కుర్తాస్ ఎలా ఉన్నాయి అంతే, ఇంకా అలానే ఉన్నాయన్నమాట. సో ఇంకా సేమ్ ఓకే, నాకైతే ఓకే అనిపించింది కుర్తా అనేది. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేటప్పటికి మనకి ఈ కలర్ ఇచ్చాడు. సో మనకి ఫస్ట్ ఎల్లో కలర్ కి వచ్చిన మెరూన్ ప్యాంట్ అయితే ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది. మనకి దీనికి లాడా ఇచ్చాడు అనమాట. సో ఇంకా స్ట్రైట్ కట్ ప్లస్ ఇక్కడ కింద చిన్న కట్స్ అనేవి ఇచ్చాడు, అంతే. ఓకే అనిపించింది, పర్వాలేదు. మనం పెట్టిన 250 రూపీస్కి వర్త్ అనే చెప్పొచ్చు కుర్తాస్ అనేవి. బట్ మెరూన్ కి ఈ 2 కుర్తాస్ కన్నా సెకండ్ చూపించిన ఇది ఉంది కదా, ఇదంటే చాలా బాగుంది. అంటే సేమ్ క్వాలిటీ, సేమ్ ప్రైస్, బట్ సేమ్ సెల్లర్ నుంచే తెప్పించాను. బట్ ఈ కలర్ కాంబినేషన్ కన్నా ఈ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం బాగా అనిపించింది నాకు ఎందుకో. సో 3 కూడా ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తానన్నమాట. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లోన రీసెంట్గా నేను సమ్మర్ స్పెషల్ అని చెప్పేసి కాటన్ కుర్తాస్ అనేవి అండ్ డిఫరెంట్ కుర్తా సెట్స్ అనేవి రివ్యూస్ అనేవి చేస్తున్నాను. మీకు ఏమైనా యూస్ఫుల్ ఉంటుందేమో, నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చినట్టుగైతే నా వీడియోని చూసి అండ్ నచ్చినట్టుగైతే మాత్రం డెఫినెట్గా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు వీడియో ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.